ఆదాయం పెరగాలంటే ఖచ్చితంగా పాటించవలసిన వాస్తు చిట్కాలు. ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు వంటగది ఈశాన్య లేదా నైరుతి దిశలో ఉండకూడదు. అలాగే పడక గది నైరుతి దిశలో ఉండాలి. ప్రధాన తలుపులు ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి. ఈశాన్య దిశలో బాత్రూమ్ ఉండకూడదని గుర్తుంచుకోండి. అవి ఎప్పుడూ పడమర వైపు మాత్రమే ఉండాలి. లేదంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగడం మొదలవుతుంది. మీ లాకర్ని టాయిలెట్ మరియు బాత్రూమ్ గోడకు ఆనించి ఉండరాదు. కొన్ని ఇళ్లలో విరిగిన ఫర్నిచర్, అనవసరమైన వస్తువులు ఉంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకండి. ఇంట్లో పగిలిన అద్దాలు, ఫోటో ఫ్రేమ్లను కూడా దూరంగా విసిరేయండి. నీళ్లు వృధా చేయడం వాస్తు దోషమవుతుంది. మీ ఇంట్లో లేదా మీరు అదే పనిగా నీళ్లు వృధా చేస్తుంటే డబ్బుల కొరత వెంటాడుతుంది. నీళ్లు ట్యాంకును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్ళ ట్యాంకు శుభ్రంగా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో పారిజాతం మొక్క నాటితే వాస్తు దోషాలు తొలగుతాయి. ఇంట్లో పర్వతాలు, సూర్యుడు, జలపాతాలు వంటి ఫోటోలను ఉంచడం వల్ల ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో గణేశుడి ఫోటో పెడితే చాలా మంచి జరుగుతుంది. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇంటి కిటికీలను ఎలాంటి మురికి ఉండరాదు. శ్మశాన వాటిక, ట్రాఫిక్, ఆసుపత్రి, రద్దీ, మొబైల్ టవర్, విద్యుత్ స్తంభం ఇలాంటివన్నీ ఇంటి చుట్టుపక్కల లేకుండా చూసుకోవాలి. ఇంట్లో ధూపం, దీపం వంటి పరిమళాలు వెలిగించాలి. దానివల్ల ప్రతికూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో అక్వేరియం ఉంచడం, దానికి క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వంటి వాటిపై ఉత్సాహం చూపే వారు పక్షులకు గింజలు, నీటిని ఆహారంగా అందించాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.